Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashrathi. First of all, congratulations to you because you have successfully reached day 21 of Spoken English Challenge. So, ఈ క్లాస్ మనం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాం because you have successfully reached it, right? So, today we will reflect on your progress, compare your speaking from day 1 to day 21 and celebrate your improvement. Right? Let's see how you are going to compare your progress. Let's understand. What you need to do is, first of all, you need to record your final speaking practice now. What to do and how to do. Let's see. Take a new recording of yourself speaking on the same topic as day one. What is our day one topic? It is about self introduction, right? So you need to take the new recording of yourself. This time you will understand that how naturally you are going to speak and how confidently your voice is coming out. Okay, so use longer sentences when compared with your day one and try to add some more details to your sentences. At the same time, try not to pause or hesitate too much. Be free whenever you are speaking out. Okay, so here I'm going to give the example. See here. Hello, my name is Rahul. I am from Mumbai, India. I'm a college student and I love reading books, playing cricket, and watching movies. Over the past 21 days, I have been practicing spoken English and I feel much more confident. Earlier, I used to hesitate while speaking, but now I can express my thoughts more clearly. I'm excited to continue my journey of learning English. So, this is the sample self introduction, right? So, don't use the same, but just take it as an idea and go with your own speaking, right? And coming to the second step, what you want to do is compare day 1 versus day 21. You need to listen both the recordings, day 1 and day 21, and ask yourself these questions. What are those questions? Let's understand. Is my fluency better? You need to self check these questions. ఓకే, ఈజ్ మై ఫ్లూయెన్సీ బెటర్? నా ఫ్లూయెన్సీ బెటర్గా ఉందా లేదా? ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే 21st డేకి నా ఫ్లూయెన్సీ రేంజ్ ఎలా ఉంది? నేను క్లియర్గా మాట్లాడుతున్నానా లేదా? ఐఎమ్ స్పీకింగ్ మోర్ క్లియర్? డూ ఐ హెసిటేట్ లెస్? మాట్లాడేటప్పుడు ఇబ్బంది అనేది లైట్గా పడుతున్నానా, లేదంటే మరి స్టార్టింగ్లో ఉన్నంత ఇబ్బంది నేను ఫేస్ చేస్తున్నానా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ప్రొనౌన్సియేషన్ కూడా డే 1తో కంపేర్ చేస్తే డే 21 ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది? డే 1లో నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా, డే 21లో నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా? ఈ 5 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో యూ విల్ అబ్జర్వ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. మీరు డే 1తో కంపేర్ చేస్తే డే 21కి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని, మీ కంఫర్ట్నెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వర్డ్స్ స్లోగా మాట్లాడటము, అలాగే ఇప్పుడు కొంచెం స్పీడప్ అవ్వటము, అప్పుడు కొంచెం ట్రాన్స్లేషన్ మెథడ్ యూజ్ చేయడం, ఇప్పుడు న్యాచురల్గా మాట్లాడటం అనేది మీరు అర్థం చేసుకుంటారు. అదే కాకుండా వొకాబులరీలో కూడా అప్పుడు మీకు డే 1 నుంచి డే 21 వరకు మీకు మీరు యూజ్ చేసేటువంటి వర్డ్స్ యొక్క డిఫరెన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు, రైట్? సో ట్రై టు డూ ఇట్. నెక్స్ట్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ అందరి దగ్గర ఉండాలి. డే 1 నుంచి డే 21 వరకు మీరు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకున్నారు అనేది చెక్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ వన్ ఏంటి? స్పీకింగ్ వితౌట్ పాజెస్. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మీరు మాట్లాడారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.
యూజింగ్ లాంగర్ సెంటెన్సెస్. స్టార్టింగ్లో 3 కాంప్లెక్స్ సెంటెన్సెస్ యూజ్ చేయొద్దు, షార్ట్ సెంటెన్సెస్ యూజ్ చేయమని చెప్పాను. బట్ గ్రాడ్యువల్లీ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం కదా, సో లాంగర్ సెంటెన్సెస్ మనం యూజ్ చేసామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటాం. అండ్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది డే 1తో పోల్చుకుంటే మనకు డే 21లో మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం చెక్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ వెదర్ ఇట్ ఈస్ లో ఆర్ హై. ఓకే, యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ ఫ్రీలీ. డే 1లో మనకి ఐడియాస్ ఏమి వచ్చి ఉండవు, బట్ డే 21కి వీ హ్యావ్ బంచ్ ఆఫ్ ఐడియాస్, రైట్? సో ఐడియాస్ ఫ్రీగా ఎలా వస్తున్నాయి అనేది కూడా మీరు ఒకసారి చెక్ లిస్ట్లో భాగంగా చెక్ చేసుకోండి. మీరు ఏం చేయాలి అంటే టిక్ చేసుకోవాలి, స్పీకింగ్ వితౌట్ పాజెస్. ఈ పాయింట్స్ అన్నిటికీ మీరు డీటెయిల్గా కూర్చొని అర్థం చేసుకొని టిక్ చేసుకోండి, అప్పుడే మీకు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు షేర్ యువర్ అచీవ్మెంట్స్. సో మీరు తీసుకున్నటువంటి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చెక్ లిస్ట్ని మన వాట్సాప్ గ్రూప్లో ఆర్ మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీ హ్యాపీనెస్ని మేము కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం, రైట్? అండ్ టెల్ సమ్ వన్ ఐ కంప్లీటెడ్ మై 21 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ విత్ ఏ చీరప్ ఫేస్. సో మీకు కనిపించినట్టు ఇంప్రూవ్మెంట్ నాకు తెలుస్తుంది, ఎందుకంటే డే 1తో కంపేర్ చేస్తే డే 21కి మీకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటి, మీలో మీ స్పీకింగ్ ఫ్లూయెన్సీలో వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఐ కెన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో హ్యాపీగా చీర్ఫుల్గా సక్సెస్ఫుల్గా మీరు టార్గెట్ కంప్లీట్ చేసినందుకు గాను మీ ఫ్రెండ్స్కి 21 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని అయితే మీ అచీవ్మెంట్ని షేర్ చేయండి. అండ్ సెట్ యువర్ నెక్స్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ ఛాలెంజ్ తీసుకున్నారు కదా, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మనం సెటిల్ డౌన్ అవ్వచ్చా? అమ్మయ్య ఒక ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందని నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా సెటిల్ డౌన్ అవ్వద్దు. మీకు మీరు ఓన్గా ఛాలెంజెస్ అనేవి క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10 daysలో స్టార్టింగ్ నుంచి ఒక 10 days టైం పెట్టుకొని స్టోరీ టెల్లింగ్ కానీ లేదా బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, సో ఇలాగా కొన్ని స్కిల్స్, పర్టికులర్ స్కిల్స్, సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి, దట్ మీన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు మీరు ఓన్గా ఛాలెంజ్ అనేది తీసుకోండి. అండ్ కమింగ్ టు మై ఫైనల్ మెసేజ్, లెర్నింగ్ నెవర్ స్టాప్స్. 21 days ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం కామ్గా ఉండొచ్చా? నో, వీ షుడ్ నాట్. వై? బికాస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ లెర్నర్. మనం ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. టెక్నాలజీ ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో మన బ్రెయిన్ కూడా అదే విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది సాధించాలి. సో దానికి మనమే కష్టపడాలి. కీప్ స్పీకింగ్, ప్రాక్టీసింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే. Grateful for my students and the journey we shared together for these 21 days. So my dear friends and students, keep growing, keep shining, keep learning, and never stop believing in yourself. See you with a new project. Till the time, happy practicing and stay safe. This is Chinmay Dashrathi signing off.